నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినాం అంటే దానికి మేమెందుకు జవాబు చెప్తాము? ఎక్కడి నుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అన్నారు. మీ ద్వారా వారికి పంపిస్తాయి. ఇవి ఎక్కడి నుంచో తేలే. ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది కేంద్ర జలవనరుల కార్యదర్శి, తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్టులు అప్పచెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది మీ ద్వారా పంపిస్తున్నా, అని చదువుకోమనండి. నంబర్ 1, ఒక్క మీటింగ్ కాదు, రెండో మీటింగ్ జరిగింది. రెండవ మీటింగ్ లో కూడా అధ్యక్ష, మొదటి మీటింగ్ లోనే కాదు, రెండవ మీటింగ్ లో paragraph 3 page number 2, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. The staff will report to KRMB though their salary and their benefits will be paid by the respective state governments. మీరు ఇయ్యకనే పోతే ఉద్యోగుల డెప్యుటేషన్ ఎందుకు వస్తుంది? KRMB నడుపుతుందనే ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా మీరు ఇచ్చిండ్రు, ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏంటంటే కుడిదిల వడ్డలకి లెక్క గిలగిల కొట్టుకుంటున్నారు. తప్పైంది, ఏదో తెలిసో తెలియక ఇచ్చినాము, మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పండి. మేము దానికి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నంబర్ 1.